హలో నమస్తే అండి. నేను ఫహీమ్‌ని. మా యూట్యూబ్ ఛానల్ యాజ్రేట్ ఫైజా. ఈరోజు మీ ముందుకైతే ఐషర్ వెహికల్‌లో 14 ఫీటు కేజ్ బాడీ ఏదైతే మనం కటింగ్ కోళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ వెహికల్ అయితే రెడీ చేసాము. ఇది యాక్చువల్‌గా 14 ఫీట్ వస్తది. దీని కస్టమర్ అయితే హైట్ కొంచెం తగ్గించమని చెప్పారు. మనం దాన్ని హైట్ వచ్చేసి బోన్లు కేజెస్ వచ్చేసి 8 వేసుకుంటారు. 8, 16 ఎడలు పొడుగు వచ్చేసి 8 మొత్తం 128 బాక్సులు పడతాయి. మొత్తం అయితే కేజీ బిల్డప్ చేసేసాము. అన్ని బండ్లాగానే నీట్గా యాంగిల్ ఫిట్టింగ్ చేసేసాము. ఫ్యాబ్రికేషన్ వర్క్ మొత్తం అయిపోయింది. ఫస్ట్ కోటు పిల్లర్ కూడా వేయడం జరిగింది. తర్వాత ఫినిషింగ్ అయిపోయింది. ఫినిషింగ్ అయిపోయినాక మనం ఇంకా కస్టమర్ ఇష్టపూర్వకంగా ఏదైతే స్టిక్కరింగ్ ఎలా ఉండాలా ఏంది ఉండాలంటే ఫస్ట్ ఒక ఆల్బమ్ ఇచ్చేస్తాం. దాని ప్రకారం నీట్గా స్టిక్కరింగ్ చేయించేసి పెయింట్ వేయించేసి డెలివరీ జరుగుతుంది. ఈ కస్టమర్ వచ్చి ఎస్విఆర్ అనేసి మన టపాతోపు రాజుపాలెం అంటే నెల్లూరుకి కొవ్వూరుకి పక్కన ఉంటుంది. అక్కడ ఓనర్ అయినా బండి అయితే అయినా ఆల్రెడీ 2 బళ్ళు ఉన్నాయి. మూడో బండి కావాలని తీసుకొచ్చేసారు. ఈయనైతే పక్కన చిత్తూరు నుంచి ఆ పక్క నుంచి కోళ్ళు తీసుకొచ్చి సింగరాయకొండ కందుకూరు ఆ పక్క సప్లై ఇస్తూ ఉంటారు. బండి అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. సెట్టింగ్ కూడా సూపర్గా వచ్చింది. ఇది 14 ఫీట్ అండి. 14 ఫీట్ వెహికల్. అన్ని బళ్ళు ఎలా ఉంటుందో అదే ప్రకారంగా అన్ని మెజర్మెంట్స్ కానీ వాళ్ళకు అనుకూలంగా అన్ని బళ్ళు తయారు చేయడం జరిగింది. ఇంకా స్టిక్కరింగ్ అయిపోయినాక ఇంకా మొత్తం మీకు ఒకసారి వీడియో అప్లోడ్ చేయాలని వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈసారి వీలు చూసుకొని ఖచ్చితంగా మనం బిల్డప్ చేసేటప్పుడు కూడా మీకు ఒక వీడియో పెడతాను. బిజీ షెడ్యూల్ వల్ల వెహికల్ తయారు చేసేటప్పుడు బిల్డప్ చేయలేకపోతున్నాం. అందువల్ల ఈ విధంగా నీట్గా బండి రెడీ చేసేసి రోజు డెలివరీ చేయడం జరుగుతుంది. ఐషర్ ఇది అని బళ్ళగా ఐషర్ దీనిపైన కూడా క్యాబిన్ వచ్చేస్తుంది, క్యారేజ్ వచ్చేస్తుంది. ఈ విధంగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.